గుడ్. జై భారత్, జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. చాలా సంతోషం మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఈరోజు మంత్రి గారు స్పీచ్ విన్నాం. అనర్గళంగా దేశంలో ఏం జరిగింది, ఏం జరగబోతుందో చాలా స్పష్టంగా చెప్పారు. ఒక ప్రాక్టికల్ పాలిటీషియన్, చేసి చూపించిన వ్యక్తి. ఈరోజు కూడా మీరు ఇక్కడ చూస్తే ప్రతిరోజు ఆయన ఒక మాటల్లో చెప్పడం కాదు, చేసి చూపిస్తాడు. ప్రతిరోజు ఒక చెట్టు పెడతాడు. చాలామంది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెట్టు పెట్టడమే కాకుండా మా ద్వారా కూడా చెట్లు పెట్టించి వాతావరణం కోసం ఏ విధంగా పనిచేస్తున్నాడో ఒక నిజమైన ప్రాక్టికల్ పాలిటీషియన్, స్ఫూర్తినిచ్చే వ్యక్తి యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, గౌరవనీయులు యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఈ కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా అందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి పివిఎన్ మాధవ్ గారికి, గౌరవనీయులు మినిస్టర్ ఫర్ టూరిజం కందుల దుర్గేశం గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావాల్సింది, కొన్ని కారణాల వల్ల రాగలేకపోయినా వారి తరపున రిప్రజెంట్ చేసినటువంటి కందుల దుర్గేశం గారికి, ఈ కార్యక్రమాన్ని నేను ఒక మాట చెప్పంగానే బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్టర్ అయినటువంటి నారాయణ గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, ఇప్పుడే మీరు చూశారు చాలా సమర్థవంతంగా మాట్లాడమే కాకుండా ట్రాన్స్లేషన్ కూడా చాలా సమర్థవంతంగా చేసినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ బీజేపీ మధుకర్ గారు, చాలామంది పేర్లున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మీ అందరికి కూడా ఆకలేస్తూ ఉంటుంది. అందరి మారిగా నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వీళ్ళని తొందరలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అలాంటి ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, శాసన